హాయ్ అండి, హలో అండి. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. రాగి సంగటి అయితే ఎలా చేసుకోవాలో చూద్దామంటే ముందుగా ఇదిగోండి 2 గుప్పిళ్ళు స్టోర్ బియ్యం ఉన్న తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదిగో రాగి పిండిలా కొంచెం తీసుకొని సాల్ట్ కలుపుకోవాలండి. ముందుగా నానబెట్టుకోవాలండి. 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా ఎసురు పోసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్, 2 గ్లాసులు అనుకో 4 గ్లాసుల వాటర్ పోసుకొని అన్నం అయితే బాగా ఉడకనిచ్చుకోవాలండి. బాగా మెత్తగా ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇదిగోని ముందుగా నేను ఏంటంటే ముద్ద అవ్వకుండా అదే గట్టిగా ఉండకుండా ఉండలు కట్టకుండా ఉండటం కోసమని కొంచెం వాటర్ వేసుకొని అయితే నేను కలుపుకున్నానండి. ఇదిగోండి ఆ పిండిని దాంట్లో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి. తీసి పొయ్యి మీద కుదరకపోతే పక్కనైనా తీసి పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. రాగి ముద్ద బాగా సంకటి అయినా చేసుకోవచ్చు. కొంచెం మగ్గనిస్తే గట్టిగా అవుతుంది కాబట్టి రాగి ముద్దగా అయినా చేసుకోవచ్చు నీళ్ళతోటి. బాగా అలా పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలండి పిండి. తర్వాత కొంచెం నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇదిగోండి ఇలా ప్లేట్లో తీసుకొని నేనైతే మష్రూమ్ కర్రీ అయితే చేసుకున్నానండి. దాంట్లోకి అయితే బాగుండిద్దని నేనైతే మష్రూమ్ కర్రీ తీసుకున్నాను. ఇంకా ఎవరైతే చేసుకుంటే తోటకూర కానీ ఇంకా ఏదైనా కానీ వేసుకొని తినొచ్చండి. చాలా అయితే బాగుందండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి మరి.